ఎప్పుడు దిమ్మనం పడటానికి ఇష్టపడతావా? ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ఇష్టపడతావా? పరలోకం ప్రభు దగ్గర ఉండటం అది వేరే విషయం. అక్కడ ఏంటి, ఇక్కడ ఈ లోకంలో ఒక మనుషుడు నిర్దముగా దేవుబడాలంటే శత్రువు చేతుల నుంచి బయటకు రావాలి. శత్రువు చేతుల నుంచి బయటకు రావాలంటే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయపు వాకి నిలబడి తట్టుచ్చు ఉన్నాడు. ఆ స్వరం విని నీవు లోబడాలి. ఆ స్వరం ఏంటి? దేవుని వాక్యము. ఆ వాక్యం వింటున్నా నీవు వాక్యమైన అర్థములో నిన్ను చూసుకుంటున్నప్పుడు నీకు అర్థమవుతుంది, ప్రభువా నేను ఇక్కడున్నాను. ప్రార్థన చేయండి. చేస్తారు ప్రార్థన, ఏదో చేస్తూ ఉంటారు. శంకర్ చేశాడు, అన్నాడు, ప్రభువా మీ వైపు తలెత్తుటకై నేను యోగ్యుడను కాను, నన్ను క్షమించుము. ఏ ప్రార్థన దేవునికి అంగీకారము? ఏ ప్రార్థన? విరిగిన హృదయము. ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి ఆయన లెక్కలు మనల్ని పదిలిపొచ్చి మాంస హృదయాన్నిచ్చి నిత్యమైన స్థితించుకునేవానిగా దేవుడు మనలో ప్రతి ఒక్కరిని